ఈరోజు మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆగమ లెక్చర్ సిరీస్లో 5వ భాగమైనటువంటి ఈ భాగంలో వారి యొక్క భాషణాన్ని అందించడానికి, అలాగే ఈ సభకు అధ్యక్షులుగా ఒక అధ్యక్ష స్థానాన్ని వహించడానికి విచ్చేశారు పెద్దలు. అందులో ముఖ్య వక్త శ్రీమాన్ తట్ట విజయరాఘవాచార్య స్వామివారు. వారు రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ అని చెప్పబడేటువంటి సంస్థలో సీనియర్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు రీసెంట్గా. అలాగే ఆగమాలు అనేటువంటి ఆగమ విభాగానికి అధ్యక్షులుగాను, ఎంతో గొప్ప అనుభవం కలిగినటువంటి వారు, ఎన్నో గ్రంథాలను రచించినటువంటి వారు, ఎంతోమందికి మార్గదర్శకులుగా ఉన్నటువంటి వారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం చాలా ఆనందకరం. వారికి నేను స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే మరొకరు శ్రీమాన్ కరి పురుషోత్తమాచార్య స్వామివారు. వేదిక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు కృష్ణ యజుర్వేద విభాగానికి. అలాగే వేదిక యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్గా కూడా వారు వర్క్ చేస్తున్నారు. చాలా సలక్షణ గణపాటి గారు వారు. ఈరోజు వైష్ణవ లోకంలో అంతటి గొప్ప వేద విద్వాంసులు చాలా దుర్లభం. చాలా అరుదైనటువంటి వారిలో వీరు ఒకరుగా నేను భావిస్తూ సభాముఖంగా వారిని ఇక్కడికి విచ్చేసినందుకు ఆనందంతో స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ లెక్చర్ సిరీస్ అనేటువంటిది ప్రతి నెల చేస్తున్నాము. జనవరిలో ప్రారంభం చేశాము. ఇది సమ్మర్ హాలిడేస్ అయ్యి ఉండడం వలన విద్యార్థులు ఎవరు ఉండరు ఎక్కడా కూడా, ఏ సంస్థలో కూడా. కానీ సిరీస్ ఆగకూడదు. కానీ రాఘవాచార్య స్వామి వారిని ఇంకొక నెల ఎప్పుడో పిలవాలనుకున్నాం. కానీ వారు అమెరికా వెళ్ళిపోతారనే వార్త తెలిసాక మరలా వారు వచ్చేసరికి ఈ సిరీస్ అయిపోతే ఇబ్బంది అవుతుందని వారి స్వరం ఇక్కడ ఈ లెక్చర్ సిరీస్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నెల వారిని రమ్మని ఆహ్వానించడం జరిగింది. శ్రోతలు ఉన్నా లేకపోయినా ఇదంతా రికార్డింగ్ అవుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తాము. అలాగే పబ్లిష్ జరుగుతుంది. ఈ రికార్డ్ చేసిందంతా కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంది. మరలా నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ వెబ్సైట్ సోషల్ మీడియాలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి కూడా అందరూ కూడా చూసుకుంటారు తర్వాత. ఇప్పుడు లైవ్ లేదు, కానీ దీన్ని రికార్డులో మనం పెట్టుకుంటాం. ఈ లెక్చర్ సిరీస్ ఎందుకు పెడుతున్నాము అంటే, ముఖ్యంగా ప్రతి నెల ఒక అంశం మీద పరిపూర్ణమైనటువంటి చర్చ జరుగుతుంది, అందువలన పెడుతున్నాం. ప్రతి నెల ఒక చర్చ చేయడం వలన సమయం అనుకూలంగా ఉంటుంది. తగినంత సమయంలో చేయవచ్చును. దానికి తగినటువంటి యోగ్యమైనటువంటి విద్యార్థులు మాత్రమే ఉంటారు. వెనకాలండి, అటుండు, విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఈ విధంగా ఒకే విషయం పరిపూర్ణంగా అందరికీ అవగాహనలోకి వస్తుంది. సెమినార్లలో 2-3 రోజుల్లో అన్ని విషయాలు ఒకేసారి ఉదరగొట్టేస్తే ఏ విషయం ఎవరు చెప్పారో ఎలా విన్నామో అర్థం కాదు. కానీ ఇది నెలకి ఒక అంశాన్ని మనం చర్చించుకుంటున్నాము. అది కూడా నిష్ణాతులైనటువంటి వక్తల చేత చెప్పిస్తున్నాం. యూనివర్సిటీలో సెమినార్ అనగానే విద్యార్థులు, రీసెర్చ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏవో పేపర్లు పట్టుకొచ్చి ఇస్తారు. వచ్చే సంవత్సరం మళ్ళీ అవే పేపర్లు ఇస్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. అనుభవజ్ఞులైనటువంటి, నిష్ణాతులైనటువంటి, ఆయా శాస్త్రంలో పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళని మనం ఆహ్వానం చేసుకుని వారి ద్వారా ఈ ఉపన్యాసాన్ని చెప్పిస్తున్నాం. ఇది 12 నెలలు పూర్తయిన తర్వాత ఈ 12 పేపర్లు వస్తాయి. వాటిని ముద్రించడం కూడా జరుగుతుంది. ప్రతి 12 నెలలకి ఒక బుక్ రిలీజ్ అవుతూ ఉంటుంది దీని ద్వారా. అది దీని యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఈ సభకి మనకి సాక్షిభూతులుగా వ్యాస మహర్షి వేంచేసి ఉన్నారు. వారి ఎదుటిగా మనం దీపాన్ని వెలిగించి జ్యోతి ప్రజ్వలనతో వైదిక ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పెద్దలను నేను ఆహ్వానిస్తున్నాను జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా.
उद्दीप्यस्वजातवेदो भग्धन्निरृतिं मम शोकश्च मग्यमावह जीवनं च दिशो जातवेदो गामश्वं पुरुषं जगत् अभिभ्रदग्न आगहे श्रिया मा परिपातया आयने ते परायणे दूर्वारोहन्ति पुष्पिणीः हृदाश्च पुण्डरीकाणि समुद्रश्च गृहा इमे నాటి ముఖ్య సీనియర్ ప్రొఫెసర్ శ్రీమాన్ తట్టా విజయరాఘవాచార్య స్వామి వారిని వారికి ఉద్దేశించినటువంటి శీర్షికతో ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ దానికి పూర్వముగా వారికి సత్కారం చేయవలసిందిగా ఇందిరాగాంధీ రాష్ట్రీయ కళాకేంద్రం కోఆర్డినేటర్ లెక్చర్ సిరీస్ హర్షాన్ని ఆహ్వానిస్తున్నాను. అందుకో దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసి భుజం మీద వేసుకుంటారు. ఉక్కు పూస్తుంది ఇలా ఫోల్డ్ చేసి మడత పెట్టి అమ్మ. ఇందిరాగాంధీ రాష్ట్రీయ కళాకేంద్రం దీన్నే IGNCA అంటారు. ఈ ఫైల్ మీద ఉంది చూడండి, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో ఒక పార్ట్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటే భారతదేశ సంస్కృతి వారసత్వాలను కాపాడేందుకు, పరిరక్షించేందుకు, ప్రచారం చేసేందుకు, ప్రసారం చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి సంస్థలలో ఇది ఒకటి. సాహిత్య అకాడమీ అని మీరు వినుంటారు. సాహిత్య అకాడమీ,
సంగీత నాటక అకాడమీ, అలాగే కళాక్షేత్రము, నృత్య కళా తోరణము, ఇలాగా ఎన్నో సంస్థలు, ఐసీసీఆర్, ఐసీపీఆర్, సిసిటిఆర్ ఇలాంటి సంస్థలు ఉంటాయి. వాటిల్లో ఇది ఒకటి. ఇది సమగ్ర భారతదేశంలో ఉండేటువంటి అన్ని కళలని కూడా ప్రోత్సహించాలి. అన్ని సంప్రదాయాలను, అంటే ఇది లిటరేచర్ మీద కూడా వర్క్ చేసే సంస్థ. అంటే వైదిక సాహిత్యం మీద ఇండియన్ వేదిక్ హెరిటేజ్ పోర్టల్ అని ఒకటి ఉంది. వేదాలన్నీ అందులో ఉన్నాయి. అది ఈ సంస్థే నిర్వహిస్తోంది. వేదిక్ హెరిటేజ్ పోర్టల్ అని కొడితే మీరు ఏ శాఖ కావాలన్నా ఆ పుస్తకం అందులో దొరుకుతుంది. కొన్నిటికి స్వరాలతో సహా దొరుకుతాయి. ఆ విధంగా వేదాల గురించి చేస్తూ ఇంకా ఆగమాల గురించి కూడా చేయాలి అని భారతదేశం మొత్తం మీద ఒక 10 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. ఆ 10 రీజనల్ సెంటర్స్లో హెడ్ క్వార్టర్ ఢిల్లీ, తర్వాత వారణాసిలో ఒక సెంటర్ ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఒకటి, రాంచీలో ఒకటి, గోవాలో ఒకటి, అలాగే కేరళ త్రిశూర్లో ఒకటి, బెంగళూరులో, పాండిచ్చేరిలో, తర్వాత ఇది 10వ సెంటర్ తిరుపతిలో పెట్టి సంవత్సరం అయిందండి. ఇలాంటి కార్యక్రమాలతో ఈ సెంటరు, చిన్న సెంటరు చాలా ఆలస్యంగా మొదలుపెట్టారు. దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యతలు నాకు అప్పచెప్పారు. కావున క్రమేపీ పద్మావతి అమ్మవారి యొక్క ఆశీస్సులతో నడపడం అనేటువంటి జరుగుతోంది. సోమవారిని ఇంకా లెక్చర్ స్టార్ట్ చేయవలసింది. స్తరితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాయుషం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీవేంకటాద్రినిలయః కమలాకామాన్ అభంగురవిభూతిర్నస్తరంగయతు మంగళం. అని అంటే భగవంతుడి యొక్క ఆగమనానికి మనకు సాక్షాత్తు భగవంతుడి చేతే అందించబడినటువంటి ఒక అమూల్యమైనటువంటి వాంగ్మయం అన్నమాట. ఆగమో నామ దేవానాం ఆగమో విగ్రహేషు వై అని మనం అనుకున్నట్లయితే కనుక దేవతల యొక్క పరమాత్ముడి యొక్క ఆగమనం భగవంతుడి యొక్క ఆగమనం ఎక్కడికి అంటే భగవంతుడు విశ్వం విష్ణుర్వషట్కార అని విష్ణు సహస్రనామాల్లో స్వామికి విష్ణు శబ్దం ద్వారా విశ్వ శబ్దం ద్వారా సర్వాంతర్యామి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు అనే అర్థాన్ని పెద్దలు చెప్పారు, వ్యాఖ్యానించారు. అయితే అన్ని చోట్ల భగవంతుడు ఉంటాడు అనే సత్యం మనం తెలుసుకుంటున్నప్పటికీ మనం మనసులో నిలవడానికి భగవంతుడి యొక్క దివ్య మంగళ కళ్యాణకరమైనటువంటి ఒక రూపం మన ముందు మెదలాడుతూ ఉన్నట్లయితే మన యొక్క దృష్టి ఆ భగవన్మూర్తి యందు లగ్నమై మన యొక్క జీవనం సఫలతను పొందుతుంది. మనం భగవంతుణ్ణి తదేక ధ్యానంతో చింతించడానికి కొలవడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక భగవంతుడు ఒకానొక మూర్తిలోకి వేంచేస్తాడనమాట. అటువంటి భగవంతుడి యొక్క ఒక విగ్రహంలోకి వేంచేయడాన్ని మనకి తెలియజేస్తుంది ఆగమ వాంగ్మయం. అందులో భగవంతుడి యొక్క అనేకములైనటువంటి అవతారములు, అనేక విధములైనటువంటి భంగిమలు, అనేక విధములైనటువంటి ముద్రలు, అనేక విధములైనటువంటి విభేదాలు ఆగమశాస్త్రంలో
రూపంలో ఒక విగ్రహంలోకి భగవంతుడు వేయించేయడాన్ని ఆగమశాస్త్రం మనకు తెలుపుతోంది అని అంటే సాక్షాత్తుగా ఎవరో వీధిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన విధంగా కాదనమాట. అలా ఉండదు కదా. భగవంతుడి యొక్క ఆగమనం ఎలా ఉంటుందంటే దైవాధీనం మంత్రాధీనంతో దైవం అని చెప్పినట్లుగా మంత్రపూర్తంగా సాక్షాత్తు మానవుడే ఒక సాధన ద్వారా ఒక దీక్షను పొంది ఆ దీక్షను అతను సలిపి అతను అర్చకత్వ స్థానాన్ని పొంది తను ఒక ప్రముఖుడైనటువంటి సుశిక్షితుడైనటువంటి దీక్షితుడైనటువంటి అర్చకుడుగా మారి ఏం చేస్తాడు ప్రాణాధారాన్ని అందించినటువంటి ప్రాణాధారమైనటువంటి పరమాత్మను ఒక మూర్తి యందు ప్రతిష్ఠించి ఆ మూర్తికి ప్రాణాన్ని పోస్తాడు ఈ అయినటువంటి అర్చకుడు ద్వారా, మంత్రముల ద్వారా అయినటువంటి మంత్రములు తంత్రములు ప్రక్రియలు ప్రయోగములు ఉంటాయి ఆగమశాస్త్రం. వాటి భగవంతుణ్ణి ఆహ్వానించి విశేషంలో మూర్తిలోకి అనుకున్నటువంటి భగవంతుడిని ఆహ్వానించి ప్రతిష్ఠిస్తాడు అర్చకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు విద్వాంసుడు అన్నమాట. కనుక ఇలాగా భగవంతుడినే వేంచేపు చేసి సమస్త ప్రాణికోటిని సృష్టించి అలాగే బతికించి అలాగే లయాన్ని కావించేటటువంటి పరమాత్మనే సాక్షాత్తుగా మానవులంతా భక్తి కొలది కొలుచుకునే విధంగా ఒక విగ్రహంలోకి అర్చక స్వాములు వేంచేపు చేస్తారు పరమాత్మను. అదిగో అలాగా ఒక మూర్తిలోకి ఒక శిలారూపంలో ఉన్నటువంటి మూర్తిలోకి, శిలారూపం అనండి లేకపోతే దారు రూపం అనండి లేకపోతే సుధారూపం అనండి, అందులో ఆగమశాస్త్రం వివిధ రకాలైనటువంటి మూర్తి విశేషములను తెలిపిందనమాట. ఏదైనా ఒక మూర్తి అనుకోండి, ఒక విగ్రహం, ఇది సామాన్యంగా అన్ని రకాల మూర్తులకి విగ్రహాలకి సంబంధించినటువంటి మాటగా మనం గ్రహించినట్లయితే కనుక ఒకానొక మూర్తి విశేషంలోకి పరమాత్మను దేవతా విశేషమును తాను ఆహ్వానించి అలా ఒకసారి ఆహ్వానితుడై ప్రతిష్ఠితుడైనటువంటి మూర్తి యందున్నటువంటి స్వామి సమస్త ఈ సృష్టి లయాన్ని పొందేంత వరకు కూడా చక్కగా ఆయా మందిరాలలో, ఆయా గోపురాలలో, ఆయా విమానాలలో, ఆయా తీర్థాలలో, ఆయా పుష్కరిణుల సమీప స్థానంలో వేంచేసి తన వద్దకు విచ్చేసినటువంటి తనను ఆశ్రయించినటువంటి భక్త కోటిని అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. ఇవాళ ప్రపంచంలో మనమంతా చూస్తూనే ఉన్నాము. ఎల్లెడలా ఏ ఖండంలో చూసినా సరే అనేకములైనటువంటి మందిరములు వెలుస్తూ ఉన్నాయి. మందిరములలో స్వామి కూడా వెలుస్తూ ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మందిరాలు ఇవాళ కేవలం తిరుపతిలోనే కాక, చిత్తూరు జిల్లాలోనే కాక, ఆంధ్ర రాజ్యంలోనే కాక, దక్షిణాదిలోనే కాక, సమస్త భారతావనిలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అనేకములైనటువంటి ప్రదేశములలో, దేశములలో, ఖండములలో స్వామి వేంచేసి అక్కడి భక్తులను పరిపాలిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడనమాట. ఇదంతా ఇంత వ్యవహారము దేని ద్వారా జరుగుతుంది అంటే, మనం బొమ్మల కొలువుకి బజార్లోకి వెళ్ళి మనకు నచ్చినటువంటి బొమ్మని కొనుక్కొని ఇంట్లో తెచ్చుకొని ఒక గూటిలోనో లేకపోతే బొమ్మల కొలువులోనో మనం పెట్టుకున్నట్టుగా కాదనమాట. దీనికంటూ ఒక తంతు కావాలి. ఆ తంతుని మనకు తెలియజేసే శాస్త్రము ఆగమ శాస్త్రం. దానినే భగవచ్ఛాస్త్రం అని కూడా పెద్దలు పిలుస్తారన్నమాట. భగవంతుడిని కొలవడానికి భగవంతుడే మనకి ఉపదేశించినది కనుక దానికి భగవచ్ఛాస్త్రం అని పేరు అన్నమాట. అదిగో అలాగా ఆ శాస్త్రాన్ని అనుసరించి
మనకి అనుగ్రహాన్ని మనని అనుగ్రహించేటటువంటి స్వామి విలసిల్లుతున్నాడు కనుకనే దేవాలయాలలో అలాగే గ్రామాలలో ఎక్కడ ఆలయం ఉంటే ప్రతి గ్రామానికి ఒక ఆలయం ఖచ్చితంగా ఉండాలని చెప్పి శాస్త్రం చెబుతోందన్నమాట. గ్రామ నిర్మాణమే ఆగమ శాస్త్రం ద్వారా తెలియబడుతోంది. ఎక్కడ ఏ వీధులు ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలి, ఎక్కడ ఆలయాన్ని నిర్మించాలి, ఎలా నిర్మించాలి, దానికి కాలగణన ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అనేకములైన అంశములు ఆగమ శాస్త్రంలో తెలుపబడ్డాయి. కనుక ఇవాళ మనం ఇన్ని సంస్కృతులను మనం చూస్తున్నామంటే ఇన్ని సంస్కృతులు కూడా సనాతన ధర్మాంతర్గతంగా మనకు ప్రతీకలుగా తెలుస్తూ ఉన్నాయి, మన చేత తెలియబడుతూ ఉన్నాయి. కనుక ఇవన్నీ నిలిచాయి అంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నటువంటి, మనం అనుసరిస్తూ ఉన్నటువంటి మన నిత్య దైనందినలో మన యొక్క వేష భాషలలోనే ఈ సనాతన ధర్మం యొక్క ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అంటే దీనికి మూల కారణం వేద ప్రమాణంగా ఉద్భవించినటువంటి ఈ ఆగమ శాస్త్రములే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కనుక అటువంటి ఆగమములను భగవంతుడిని మనకు అందించినటువంటి ఆగమములను గురించి మనం తెలుసుకోవడానికి అనేకములైనటువంటి అంశములు మన ముందు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవడానికి ఎప్పుడూ కూడా జిజ్ఞాసను కలిగి ఉండాలి. మనకు జిజ్ఞాస కలిగినంతన అవి మనకు తెలియవు. ముందరే జిజ్ఞాసను పొంది ఆ జిజ్ఞాసను వాళ్ళ యొక్క జ్ఞానానుభవం ద్వారా నివృత్తి చేసుకుని పలువురికి జ్ఞానబోధన చేసేటటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఆగమ శాస్త్ర ప్రవీణులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఇదిగో ఇందాక మనం అనుకున్నటువంటి ఆగమ శాస్త్రమును భగవంతుడు ఏ శాస్త్రానికి లోబడి మన ఎదుడికి వేంచేస్తాడో ఆ శాస్త్రాన్ని తెలిపేటటువంటి పెద్దలు, భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందినటువంటి పెద్దలు, భగవంతుడి యొక్క పూజా విధానములనే నిర్దేశించేటటువంటి పెద్దలైన వారిని ఆహ్వానించుకొని వారి ద్వారా తన్ముఖారవిందముల ద్వారా వెలువడినటువంటి ఆ ఆగమ దివ్య సౌరభాన్ని మనమంతా ఆస్వాదించడానికి ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం విడిగా వ్యక్తిగతంగా ప్రయత్నం చేస్తే ఇది సాధ్యపడేటటువంటి విషయం కాదు. దానికి ఏదో ఒక సంస్థ పూనుకుని ఆ సంస్థను నిర్వహించేటటువంటి సంచాలకులు ఎవరైతే ఉంటారో వారు అదిగో ఇందాక మనం అనుకున్నటువంటి ఆగమ శాస్త్రంలోని ప్రావీణ్యాన్ని పొందిన పెద్దలను ఆహ్వానించగా వారి ద్వారా మనమంతా ఇతోధికమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతామన్నమాట. కనుక ఈనాడు ఈ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ అనే ఈ సంస్థకు ఈ తిరుపతి ప్రాంతీయ సంచాలకులుగా ఉన్నటువంటి డాక్టర్ కేటీవీ రాఘవన్ గారి యొక్క ఆహ్వానం మేరకు తిరుపతిలో ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విశ్రాంత ప్రాచార్యులైనటువంటి ప్రొఫెసర్ గారైనటువంటి శ్రీమాన్ తట విజయరాఘవాచార్యు గారిని ఇవాళ ఆహ్వానించడం జరిగింది మన ముందుకి. వారు ఎంతో కరుణతో మనం ప్రపంచానికి మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఆగమ శాస్త్రాన్ని బోధించాలి అనేటటువంటి ఉత్కటమైనటువంటి ఆ తృష్ణతో మన ముందుకి వేంచేసి ఉన్నారు. వారిని నేను ప్రార్థిస్తున్నాను. తమ యొక్క అమూల్యమైనటువంటి భగవచ్ఛాస్త్రగతమైనటువంటి వివిధమైనటువంటి అంశములను తెలిపి భగవంతుడిని కొలిచే విధానములను మాకు అందించవలసిందిగా వారి బోధనను ఈ విధంగా ఇందుకోసం ప్రారంభించవలసిందిగా వారిని నేను సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. సభాపతిభ్యశ్చ ప్రియ సుహృదః, మన భారతీయ సంస్కృతిలో శిఖరాయమానమైనటువంటిది దేవాలయ సంస్కృతి. సంస్కృత వాంగ్మయం మొత్తంలో కల్లా కూడాను ఆగమ వాంగ్మయం అనేటువంటిది శిరస్థానీయం. ఇది అనంత సాగరం. అటువంటి దాన్ని విభజించు పాలించు అన్న విధంగా
ఇందిరాగాంధీ కళాపోషక కేంద్ర ఇటువంటి రాఘవన్ స్వామి వారు ముందుగానే ఈ ఆగమశాస్త్రాలని అందులో ఉన్న విషయాలను విభజించుకొని అందులో ఒక విషయాన్ని నాకు ఇచ్చారు. అది సామాన్యం కాదు. దానికి ఒక పెద్ద విజ్ఞాన సర్వస్వం చేయవలసినంత విషయం, గొప్ప విషయం. కానీ ఇచ్చిన సమయం స్వల్పం. అధ్యక్షుల వారు స్వామివారి యొక్క ఆగమనాన్ని గురించి, ఆరాధన గురించి పూర్తిగా నిష్ణాతులు కాబట్టి, వారు వేదులు కాబట్టి, యజుర్వేదులు కాబట్టి, యజదేవ పూజాయాం అన్నమాట. భగవంతుని పూజించే విధానం ఏమిటి అనేటువంటిది అంటే మానసికంగా, వాచికంగా, కాయికంగా 3 విధాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ త్రికరణ శుద్ధిగా చేసేటువంటి యొక్క భగవదారాధనా విధానాన్ని, భగవంతుని ఆగమనాన్ని అంటే ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని చెప్పినట్టుగా భగవద్ ఆవాహనం తెలిసిన వారు, భగవంతుని ఆరాధన చేసినటువంటి వారు పురుషోత్తమాచార్య స్వామి వారు సెలవిచ్చారు. అందులో రాఘవన్ స్వామి వారు నాకు ఇచ్చిన విషయం కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ వైష్ణవ ఆగమిక్ ట్రెడిషన్ అని మాత్రం ఇచ్చారు. వైష్ణవాగమంలో దేవాలయ సాంస్కృతిక అంశాలు ఏమిటి అనే విషయం. ఇందులో కూడా ఎన్నో బోళ్ళు ఉన్నాయి, అసంఖ్యాకాలు. భగవంతుని కళ్యాణ గుణాలు ఎట్లా అయితే అసంఖ్యేయాలో అట్లాగే ఈ విషయాలు కూడా చాలా ఉన్నాయి. అయినా కూడా కొంతవరకు వైష్ణవాగమం వరకు కొంతవరకు విభజించాం కాబట్టి తగ్గిపోయింది. భైరవాగమాలు, శైవాగమాలు, తంత్రాగమాలు అన్నీ కూడా కాకుండా కేవలం వైష్ణవాగమాలే తీసుకున్నాం. అందులో కూడాను ముఖ్యంగా వైష్ణవాగమాలు అని అంటే ముఖ్యమైనవి పాంచరాత్రము, వైఖానసము. కాబట్టి ఈ వైఖానస పాంచరాత్రాగమాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలని మనకి 108 దివ్యతిపతి క్షేత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ముఖ్యంగా కొన్ని క్షేత్రాలు తీసుకుని ఇక్కడ మీ ముందు విజ్ఞప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వైష్ణవాగమ సంప్రదాయంలో ఆలయ పరిపాలన, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైన విషయం, హెడ్డింగ్గా ఇచ్చారు. దేవాలయ పరిపాలన అనేది కేవలం ఒక లౌకికమైనటువంటి యాజమాన్యం మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మిక విధి. ఏవం కరణీయం, ఏవం నకరణీయం అని చెప్పి ఎట్లయితే వేదం విధిస్తుందో ఆ విధంగా చేసే విధానం అంటే విధి. ఈ పరిపాలన అనేది సామాజిక ఐక్యత, ఇంకా సాంస్కృతిక వారసత్వాల కలయిక. అనేక మంది వారసులు ఉన్నారు, అందరి వారసత్వాలు కూడా కలబోసినటువంటిది ఈ దేవాలయ పరిపాలన. ఈ దేవాలయ పరిపాలన యొక్క ముఖ్యమైనటువంటి సాంస్కృతిక మరియు వైష్ణవ ఆగమ అంశాల్లో ఆగమశాస్త్ర నిబంధనలు అనేటువంటిది ఒక అంశం. అంటే దేవాలయ నిర్మాణానికి పూర్వం భూపరీక్ష, కర్షణము ఇత్యాదులు ఇంకా చాలా ఉన్నాయి వాటిల్లో. సరే, ముందు దేవాలయ నిర్మాణం అనేటువంటిది ఒకటి తీసుకుంటాం. తర్వాత విగ్రహ ప్రతిష్ఠ, వీటికి మధ్యలో బోల్డ్ విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకా పూజా విధానాలు, ఇవన్నీ దేవాలయ పరిపాలనలోకే వస్తాయి. వైఖానస లేదా పాంచరాత్రాగమానుసారంగా ఈ ఆగమశాస్త్ర నిబంధనలు పాటింపబడతాయి. ఇవి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక ప్రథమ అంశాలు. రెండవ అంశం నిత్య నైమిత్తిక ఉత్సవాలు. ఒక దేవాలయం అపూర్వంగా, అద్భుతంగా, తేజస్సుతో కూడుకుని విరాజిల్లుతోంది అనంటే దానికి కారణం ఏమిటనంటే ఆ దేవాలయంలో సమయ పరిపాలన జరుగుతున్నది. ఏ సమయానికి ఏం జరగాలో అది జరుగుతున్నది. ఉదయ సమయంలో ఏ పూజలు జరగాలో ఆ పూజలన్నీ ఆ విధంగా జరిగితే
ఆ విధంగా పాలన జరిగితే ఆలయ పాలన అనేది నియమ పాలనలోనే వేయించేసబడి ఉన్నదన్నమాట. ఈ నిత్య నైమిత్తిక ఉత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలన్నీ కూడాను దైనందిన పూజలు అంటే నిత్యోత్సవాలు ఇవన్నీ కూడాను బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా ఆగమనీయమానుసారమే జరుగుతాయి. ఈ ఆగమనీయమానుసారం జరుగుతున్నాయా లేదా జరిగేటట్టు చూడటమే ఆలయ పరిపాలన, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అంటే. ఇవి సమాజంలో భక్తిని, సాంస్కృతిక జీవితాన్ని పెంపొందిస్తాయి, వృద్ధి పొందిస్తాయి. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి అందరూ కూడాను సర్వే జనా సుఖినో భవంతు అని అందరి యొక్క సంస్కృతి అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయి. ఈ దేవాలయ పరిపాలనలో అంతర్భాగమైనటువంటి ఆగమ విశేషాలు. ఇంకా సరే ఇవన్నీ అయిపోయినాయండి, తర్వాత ముఖ్యంగా ఇంకా ముందు చెప్పండి అని అంటాం. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ మొట్టమొదటగా దేవాలయానికి వెళ్ళేది ఎందుకు అని అంటే ప్రసాదం, భగవత్ ప్రసాదం కావాలి. భగవద్ అనుగ్రహం పొందడం కోసం కదా. భగవద్ అనుగ్రహం పొందాము అంటే ఏమిటి అని అంటే తీర్థప్రసాదాలు తీసుకుంటేనే భగవద్ అనుగ్రహం పొందినట్లు లెక్క. కాబట్టి ఈ తీర్థప్రసాద వితరణ సరిగ్గా జరుగుతున్నదా లేదా, జరగాలి. ఆ జరిగే విధానం ఎట్లా? ఏలాల వంగ ఘనసార సుగంధి తీర్థం అన్నట్టుగా సుగంధ ద్రవ్యాలన్నిటి కూడా స్వచ్ఛమైన సంపాదించి తీర్థం అనేటువంటిది స్వామివారి యొక్క ఇది నివేదన చేసిన తరువాత వచ్చే ప్రతి భక్తుడికి కూడా ముఖ్యంగా ముందుగా ఇవ్వవలసింది తీర్థం. తీర్థం అంటే తరింపచేయునది. ఎన్నో పెద్ద నదులు, కృష్ణానది, గోదావరి నది, గంగా నది అని నదులు, కావేరి నదులు ఉంటాయన్నమాట. నదులు వాటికి కూడా తీర్థాలనే పేరు. ఎందుకంటే అవి కూడాను దర్శించినంత మాత్రం చేత, స్పృశించినంత మాత్రం చేత, సేవించినంత మాత్రం చేత తరింపచేస్తాయి. అంత దూరం వెళ్ళక్కర్లేదండి. అమ్మవారి దగ్గరకో అయ్యవారి దగ్గరకో వెళ్ళిపోయి తీర్థాన్ని స్వీకరిస్తే మనం తరింపబడతాం. ఇప్పుడు తరించడం ఏమిటండి అని కాదు, నీకు ఇంకా వెనకాల చరిత్ర చాలా ఉంది. నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏదైతే ఉందో అందులో ఉన్నవన్నీ కూడాను ఎట్లాగైతే ఉన్న బాడీలో ఉన్న బ్లాక్లన్నీ పోగొట్టాలి. బ్రెయిన్లో ఉన్నాయా, హార్ట్లో ఉన్నాయా, లెగ్లో ఉన్నాయా, హ్యాండ్లో ఉన్నాయా, నరాల్లో ఉన్నాయా అని అన్నిట్లో ఉన్న బ్లాక్లన్నీ పోగొడితేనే రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది అన్నట్టుగా ఈ దోషాలన్నీ కూడా పూర్వజన్మలోనూ ఇప్పుడు జరుగుతున్నటువంటి చేసినవి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి ఎన్నో పాపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి బ్లాక్లాగా. ఇవన్నీ కూడాను నిర్మూలింపబడాలి అంటే ఏం చేయాలి అని అంటే స్వామిని దర్శించవలెను, సేవించవలెను, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలెను. భక్తులకు పంపిణీ చేసేటువంటి ఈ ప్రసాదం కేవలం ఒక ఆహారం కాదు, నోట్ దిస్ పాయింట్ అంటున్నది. అది దైవానుగ్రహం, భగవంతుని అనుగ్రహమే ఆ రూపంలో వచ్చి మనకి అందింపబడుతోంది, అందుతున్నది. అయినా నువ్వు అందుకోకపోతే, అందుకోలేకపోతే నువ్వు అందని వాడివే అయిపోతావు, అందరి వాడివి కాని వాడివైపోతావు. కనుక మానవత్వానికి ప్రతీకగా పనిచేస్తోంది ఈ తీర్థప్రసాద వితరణం. దీనిని సరిగ్గా జరగటం అనేది చేయటమే ఆ దేవాలయ పరిపాలనలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలోనే కదా రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎంతో పెద్ద మహాపాపాలు చెయ్యాలనుకునే వాళ్ళందరూ కూడాను దీంట్లోనే వేలు పెడుతున్నారు. ఈ తీర్థప్రసాద వితరణం అనేటువంటిది ఫలించడమే దేవాలయ పరిపాలనలో ముఖ్య అంశం. సంగీత నృత్య సేవలు ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నప్పటికీ కూడాను మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నట్టుగా మనః అనేది నమః అనే భావంతో స్థిరంగా ఉండాలి అని అంటే గీతం, సమ్యక్ గీతం, భగవంతుని గురించి చేసేటువంటి చక్కని గానము, గీతము, భగవంతుడే చేసిన గీతము, భగవంతుని గూర్చి చేసేటువంటి గీతాలు, నృత్యాలు, సేవలు ఏవైతే ఉన్నాయో ఇవి దేవాలయాల్లో ఆగమ విధులలో భాగంగా
నాదస్వరం, వేద పఠనం, దివ్య ప్రబంధ పారాయణం, ఇంకా భరతనాట్యం లాంటి అనేక కళలు కూడాను భగవంతుడికి అర్పించబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడాను దేవాలయంలో జరిగేటట్టుగా చేయాలన్నమాట. ఈ రోజునంటే సంగీత విశ్వవిద్యాలయము, ప్రత్యేకంగా సంస్కృత విశ్వవిద్యాలయము, ఇతర విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. కానీ పూర్వం సమస్త చతుషష్ఠి కళలకి విశ్వవిద్యాలయాలు, దేవాలయాలే పూర్వం. ఈ పరిపాలనా వ్యవస్థ అంటే స్థానిక యాజమాన్యం, దేవాలయ పరిపాలకుల యొక్క ట్రస్ట్ ఏదైతే ఉంటుందో, ఈ దేవాలయ పరిపాలన చేసేదంత ఎవరు అంటే అందులో ముఖ్యులు ముగ్గురు: అర్చకులు, స్థానాచార్యులు, జీయర్ స్వాములు. వీరు కీలక ప్రాధాన్యాన్ని పోషిస్తారు. అలా పోషించారు. ఆంధ్రదేశంలో, తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో కూడాను వైఖానస పాంచరాత్ర వైష్ణవాగమాలను అనుసరించి ఈ దేవాలయ పూజా విధానాలను మరియు పాలనా నియమాలను కూడాను ఎలా అనుసరించారో మనం గుర్తు చేసుకోవాలి, స్మరించుకుంటూ ఉండాలి. మనకి లభిస్తున్నాయి అవన్నీ శాసనాల రూపంలో కూడాను. వాటిని మనం పాలించాలి, రక్షించాలి. దృశ్యమానమైనటువంటి ఈ ప్రపంచంలో అదృశ్య రూపంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించాలంటే, ఆరాధించాలంటే, ఆనందానుభవాలు పొందాలంటే మనకి దేవాలయమే శరణ్యము, అత్యంత సులభము అని మనకి అనుభవపూర్వకంగా తెలియచేస్తున్నాయి దేవాలయ సంస్కృతి సారమైనటువంటి ఆగమ గ్రంథాలు. అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతు పుత్రకా ఉత పుత్రం నదృష్ణ్యర్చత అవశ్యరాతి గద్గదో గోధా పరిషన్షంత్ సింగాపరిచ నిష్కదత్ ఇంద్రాయ బ్రహ్మోదత్యం అని చెప్పి ఋగ్వేదంలో అర్చించండి, అర్చించండి, పాడండి, పాడండి, పూజించండి, పూజించండి, నాట్యం చేయండి, గానం చేయండి అంటూ ద్రావిడ వేదంలోనూ దీనిలో భగవంతుని గురించి ఓ ప్రియమేధసా, ఓ బుద్ధిమంతులారా, పిల్లలారా, పెద్దలారా, వృద్ధులారా, స్త్రీలారా, పురుషులారా, మీరందరూ కూడాను ఆడండి, పాడండి, సంగీతాలతో స్వామిని స్తుతించండి, కీర్తించండి. ఆ భగవంతుణ్ణి ఉచ్చస్వరంతో మీరు ఇంకా సేవించాలి అని అంటూ వీరరవాలు, మీ అందరి యొక్క కంఠస్వరాలు ధ్వనించుగాక. అదే ఉత్సవము అనబడుతుంది. ఉత్తు సవము, సవము అని అంటే యజ్ఞము అని అర్థం. యజ్ఞము అంటే యజదేవ పూజాయాం అనంటే దేవుని పూజించుట అని అర్థం. అంటే భగవన్నామస్మరణం చెయ్యటమే భగవదారాధనము. ఈ తీగలు అనేటువంటివి స్వరాలను ఎలా అయితే ప్రసాదిస్తాయో, ఈ భక్తుల హృదయాలు, కంఠాలు అనేవి భగవంతుణ్ణి కీర్తించటమే ఉత్సవం. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ కూడా చెప్పేది, చేసేది, చేయించేది కూడాను ఈ బ్రహ్మ ఉత్సవమే అని చెప్పి అంటున్నారు. ఊహకందనిటువంటి కాలంలోనే అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించినటువంటి మధుర కంఠీలవులైనటువంటి వాళ్ళు హృదయ సమ్మేళనం, వాళ్ళందరి హృదయాలు ఒక్క చోట కలిసితే ఏమవుతాయనంటే ఆ హృదయ మాధుర్యంలో అనైతికమైనటువంటి ఒక అలౌకికమైనటువంటి సుఖస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్యచరణ కమల సన్నిధిని స్పృశించారు. ఆ విధంగా హృదయం పైకి ఎగిసింది. ఆ విధంగా అనాది కాలం నుండి కూడా మానవుని హృదయ గుహలో నిరూఢమై ఉన్నటువంటి ఆంతర్వాణిని మధించి ప్రపంచ నిజతత్వ పరిశీలనం చేసి శరీరాదులు అనిత్యములు, భగవత్ప్రాప్తియే మోక్షము, భగవదనుగ్రహమే భగవత్ప్రాప్తికి మార్గము కనుక భగవంతుని స్మరించుట, స్తుతించుట, దర్శించుట, పూజించుట, కీర్తించుట, సేవించుట అనేటువంటి వివిధ భక్తి స్వరూపాలను పేర్కొన్నారు.
ఆ విధంగా అన్నింటినీ ఆచరింపచెయ్యటమే దేవాలయ పరిపాలనలో ముఖ్యాంశము. ప్రాచీన దేవాలయములన్నీ గుహలుగానో గుహాకృతి కలవిగానో ఉండేవి. మనుష్యుని హృదయ గుహలో ఉన్నటువంటి దహరాకాశం ఉందని, దాని యందు జ్యోతిస్వరూపుడైన పరమాత్మ భగవంతుడు ఉన్నాడని, భక్తుడు ఆ భగవంతుని సాయుధ్యాన్ని పొందాలి అని చెప్పి దేవాలయాలు నిరూపిస్తున్నాయి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని స్కందోపనిషత్తు వినిపిస్తోంది. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. దేహంలోని ఆత్మను సందర్శించు విధానమే దేవాలయంలోని దేవుని దర్శించటం. బాహ్య రూపంలో సాగించేటువంటి అర్చనలు, పూజలు, ఉత్సవాలు ఆంతర్యంలోకి తొంగి చూసి అనుభూతులుగా నిండటమే ఆగమముల యొక్క సందేశ సారాంశం. అందుకు అవతరించినవే ఆగమములు. భగవంతుని ఆగమనమును ఆరాధనను గూర్చి తెలియచేయుట కనుక ఆగమములు అనబడుతున్నాయి. అంటే పరమాత్మతత్వాన్ని హృదయాకాశంలో దర్శించి తరించుటయే దేవాలయం యొక్క పరమావధి. పూజయందు చిత్తైకాగ్రత కలిగి ఉన్నప్పుడే ఆ చిత్తం అంతర్ముఖుడైనటువంటి భగవంతుని యొక్క ఆయత్తమైపోతుంది. భగవదధీనుడైనటువంటి జీవునికి విశ్వాత్మ యొక్క విశ్వవాసనయే విగ్రహారాధన రూపంలో దేవాలయ సంస్కృతిగా, సమాజ సంస్కృతిగా ప్రధానమైంది అని చెప్పక తప్పదు. దేశ రాష్ట్ర పుర గ్రామ ప్రజలందరి యొక్క యోగక్షేమాభివృద్ధి కొరకు దేవాలయ పూజా గొప్పతనం మహామహిమాన్వితమైనటువంటిది. సర్వాంతర్యామి, సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి భగవంతుని సేవించడం వలన మహత్తర శక్తి ఫలం సిద్ధిస్తుంది. చిన్న వటబీజంలో ఒక మహావృక్షం దాగి ఉన్నట్లుగా భగవన్నామమునందు మహత్తరమైన శక్తి ఇమిడి ఉంది. భగవంతుని సందర్శన, కీర్తన, స్మరణము ఇవన్నీ కూడాను మననం చేసుకుంటున్నట్లయితే ఆ భగవన్నామ సంకీర్తన స్మరణ మననాదుల వలన సర్వపాపహరులై నిత్యశాంతప్రదులైనటువంటి వాళ్ళు నిత్యానంద సంధాయకులైపోతున్నారు. నిత్యానందము, ఆ నిత్యానంద ప్రాప్తిని పొందగలుగుతున్నారు. ఇది నిస్సంశయము. భగవన్నామస్మరణమే సర్వస్వంగా భావించి అందలి సుధామాధుర్యాన్ని లోకానికి అందించినారు నారద తుంబురాదులు, ఆళ్వారాదులు అందరూ. సంస్కరింపబడిన భాష, సంస్కారవంతుల భాష, సంస్కారాన్ని కలిగించే భాష సంస్కృత భాష, దేవభాష. సంస్కృతాన్ని ఆశ్రయించి ఉన్నది సంస్కృతి. భారతీయ భాషలకన్నింటికీ కూడాను మూల భాష, మహర్షుల భాష, శ్రీరామ శ్రీకృష్ణాది దేవభాష సంస్కృత భాష. సంస్కృత భాషలోనే భగవదారాధన దేవాలయముల్లో చేయబడుతోంది. సంస్కృతితో పాటు సమాజ శ్రేయస్సుకు వ్యాప్తి సంస్కారం అనేటువంటిది అత్యంత ఆవశ్యకం. ఇదే శృతి స్మృతి ఇతిహాస ఆగమంలో అన్ని మనకు అందించబడుతున్నది. వీటన్నిటికీ నిలయాలు దేవాలయాలు. వ్యక్తి సంస్కారవంతుడు కాకపోతే సమాజం సంస్కరింపబడలేదు. ప్రాచీన భారతీయుల సనాతన సంప్రదాయ జీవితాలకన్నింటికీ కూడాను కారణాలైనటువంటి సంస్కారాలను, సంస్కృతిని, సంస్కృత భాషను తీర్చిదిద్దినవి దేవాలయములు. దేవాలయముల నుండి విద్యాలయములు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉద్భవించినాయి. దేవాలయ పరిపాలన, దేవాలయంలో జరిగేటువంటి కొన్ని పూజలు, అర్చన విధానాలు, ఆచార సంప్రదాయాలు, దేవాలయ పరిపాలన నిర్వహణము సంఘ సంస్కృతుల దృష్టిని ఆకర్షించినాయి. దేవాలయ పరిపాలనలో వారు కొన్ని శాసనాలను అమల్లోకి తీసుకువచ్చారు. మద్రాస్ హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని అనుసరించి దేవాలయముల కూడా రక్షించబడ్డాయి. వీటి పర్యవేక్షణకు ఒక బోర్డు నిర్మింపబడింది. ధనాన్ని దేవాలయ వ్యవహారాలకు పోగా మిగిలిన ధనాన్ని అనాథ శరణాలయ నిర్వహణకు, విశ్వవిద్యాలయకు వినియోగింపచేయడం అలా జరుగుతుండేది. 1950
అంటే కాలంలో మార్పులు వస్తున్నాయో చూడండి. దీని వలన మత పరిపాలనా వ్యవహారాలన్నీ కూడాను ఒక ప్రభుత్వ శాఖ యాజమాన్యం కిందకి తీసుకురాబడ్డాయి. అప్పుడు ఒక ప్రభుత్వ శాఖ యాజమాన్యం కిందకు వచ్చిన వాటిని గురించి 1966లో ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాదాయ ధర్మాదాయాల చట్టం జారీ చేయబడింది. ఆంధ్రప్రదేశ్లోని ధర్మాదాయాలకు, హిందూ దేవాదాయ ధర్మ సంస్థలకు, దేవాలయములకు, మఠములకు, వీటికి అనుబంధంగా ఉండే ప్రత్యేక నిధులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం క్రింద నియమింపబడే అధికారులు కమిషనర్, ధర్మకర్తృత్వ సంఘం, పరిపాలనాధికారి, పాలనా సిబ్బంది రాష్ట్రమంతా కొన్ని భాగాల కింద విభజింపబడి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంలోనూ ధర్మాదాయ దేవాదాయ సంస్థలు ఒక్కొక్క అసిస్టెంట్ కమిషనర్ని కలిగి ఉంటారు. వీరి మీద కమిషనర్ ఒకళ్ళు పర్యవేక్షకాధికారిగా ఉంటారు. రాష్ట్రంలోని దేవాదాయ ధర్మాదాయ సంస్థలన్నీ కూడాను కమిషనర్ అధికారానికి లోబడి ఉంటాయి. కమిషనర్ మీద రాష్ట్ర ఇలా ఉండటం వల్ల ఈ పాలనా రహస్యాలు తెలియనటువంటి వాళ్ళు రక్షకులు కాస్త భక్షకులైపోయారు. సామాన్యంగా దేవాదాయ సంస్థలన్నింటికీ కూడాను ధర్మకర్త హిందువై ఉండాలి. నోట్ దిస్ పాయింట్. దేవస్థానముల విషయంలో వ్యవహరించడానికి ఒక పరిపాలనాధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. అంత మాత్రం చేత ప్రభుత్వానికి పూర్తి అధికారం కాదు. ఒక హిందువు అయిన వాడిని, హిందువులో కూడాను ఒక సంస్కృత ఆగమ ధర్మశాస్త్రాది పరిజ్ఞానం కలిగిన వాళ్ళని పాలకులుగా నియమించాలి. దేవస్థానం విషయంలో వ్యవహరించడానికి ఒక పరిపాలనాధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. కానీ ఆలయ పాలకులు అందరిలోనూ కూడా ఈ ధార్మిక భావన, జ్ఞానము అనేది, సాంస్కృతిక పరిపాలన తాత్పర్యాలు అనేటువంటివి తప్పక ఉండి తీరాలి. అందులో నిష్ణాతులైన వారిని మాత్రమే నియమించాలి. భక్తి శ్రద్ధలు అంతకు మించి ఉండాలి. ఉన్నవాళ్ళనే అందులో నియమించాలి. అసలు పాలన అంటే ఏమిటి అన్న దాని గురించి శబ్దం నిర్వహించాలి. ఆగమాల్లో పాలన గురించి ఉన్నదా అంటే ఉన్నది. పారక్షణే అనే ధాతువు నుండి పాలన అనే శబ్దం ఉత్పన్నమైంది. పాలించటం అంటే రక్షించటం అని అర్థం. పరిపాలించుట అంటే చుట్టూ ఉన్నవారినందరినీ, అన్నింటినీ, అన్ని వేళలా, అన్ని విధాలుగా రక్షించటం అని అర్థం. ఆ విధంగా అందరినీ రక్షించేది, అందరి చేత ధరింపబడేది, ఆచరింపబడేది ధర్మం. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది. అందుకే ఆర్యోక్తి ధర్మో రక్షతి రక్షితః అని. సమయపాలన, నియమపాలన చేసేవారిని యమభటులు కూడా ఏమీ చెయ్యలేరు. సమనయమాలు పాలించని వాళ్ళని భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడు. చెయ్యవలసిందంతా కూడాను యముడే చేసుకుంటాడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో. ఈ లోకంలో దేన్నైనా సరే క్షయింపజేసేది, వృద్ధి పొందించేది ఏమిటి అంటే కాలమే. ఆ కాలాన్ని నేనే అని తెలుసుకో అని భగవంతుడు స్వయంగా హెచ్చరించాడు. భగవంతుని మాటనే ఎంతమంది స్వీకరిస్తున్నారు, తెలుసుకుంటున్నారు, వింటున్నారు, అంటున్నారు, కంటున్నారు, తెలుసుకుంటున్నారు, మనసులో నిలుపుకుంటున్నారు. అస్తు. ఎంతటి బలవంతులైనా, ధనవంతులైనా, గుణవంతులైనా, సుందరులైనా, కురూపులైనా, ఎటువంటి వారైనా కాల ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. కాలానికి ఎదురీదగల సామర్థ్యం ఎవరికీ లేదు. కనుక కాలస్వరూపుడైన భగవంతునికి తల వంచి నమస్కరించటం ఒక్కటే కాల ప్రభావాన్ని భరించగల ఉపాయము. నమో నమః. నమస్తే నమః. ఏ సమయంలో ఏం ఆచరించాలో, ఎలా ఆచరించాలో తెలుసుకొని ఆచరించటమే నియమపాలన. ఈ సమయ నియమాలను పాలిస్తేనే, రక్షిస్తేనే అవి మనలను రక్షిస్తాయి. ఈ నియమాలను అజ్ఞులైన వారు మర్చిపోతుంటారు. కనుక విద్యుల ద్వారా మరలా మనకి గుర్తు చేస్తుంటాడు భగవంతుడు.
వైఖానసాగమానుసారం తిరుమలలోను, పాంచరాత్రాగమానుసారం తిరుచానూరులోను, శ్రీరంగంలోను, కంచిలోను, మేల్కోటలోను, సింహాచలంలోను, భద్రాచలంలోను దేవాలయ పరిపాలన, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు ఎలా జరుగుతున్నాయో అనేటువంటివి మనం వీటి గురించి ఒక ప్రత్యేక పరిశోధన చేసి దేవాలయ పరిపాలనా విజ్ఞాన సర్వస్వం అనేటువంటి ఒక కర్తవ్యం, ఒక బృహత్ ప్రణాళిక చేయవలసిన బాధ్యత ఈ యొక్క సంస్థ మీద ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా పరంపరలో ముఖ్యంగా కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మాత్రం పేర్కొంటాను. ఇందులో ఒక్కొక్క విషయాన్ని గురించి మళ్ళీ ఇంకా బోళ్ళంత చెప్పాల్సి ఉంటుంది. 1648లో 1687 వరకు కూడా కుతుబ్ షాహీ అనేటువంటి ఒక మొఘల్ పరిపాలనలో అప్పర్ శ్రీనివాస రామానుజీయర్ స్వామి వారు ఈ దేవాలయ పరిపాలన చాలా వరకు కూడాను సంస్కరించారు. ఆర్కాట్ నవాబుల పాలనలో కూడాను వాళ్ళు ఎప్పుడూ ఇక్కడికి దగ్గరికి రాలేదు, కానీ దూరం నుంచి పర్యవేక్షిస్తూనే ఉంటారు. వాళ్ళు సందర్భంలో అముల్దారు అని, 3 కంతుల కిస్తూ అని, తరువాత 1750లో దేవస్థానాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి బదిలీకరణ చేయబడటం వల్ల తర్వాత ముఖ్యమైనది దిట్టం అనేటువంటిది. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఖర్చు తగ్గించడం, ఆదాయం పెంచడం చేశారు. ఎందుకనంటే ఆ విధంగా ఆదాయం పెంచడం, వాళ్ళు స్వాహా చేయటం. 1812లో మోసాలను అరికట్టే విధానాలు చాలా బాగా ఆచరింపజేశారు. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా సరే కూడాను వాళ్ళు చేస్తుండేవాళ్ళు. అటువంటి అన్నింటినీ కూడా వాళ్ళు పైకి వెళ్లకుండానే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిఘా పెట్టి మరీ అరికట్టారు. 1814లో పోలీసు సంస్కరణలు కూడా వచ్చినాయి, అంటే రక్షక భటులు కూడాను అక్కడికి ప్రవేశించడం జరిగింది. 1817లో మద్రాస్ దేవాదాయ చట్టం కింద వచ్చింది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం. అప్పుడంటే మద్రాస్ అనేది ప్రత్యేక రాష్ట్రం కాదు, మద్రాసు ఆంధ్రదేశం కలిపి ఒకే రాష్ట్రం కింద ఉండేది. 1821లో పరిపాలనా విధానాల వాటన్నిటిని కూడాను అక్రమబద్ధీకరణ చేశారు. కొన్ని మార్పులు చేసేశారు. వాటిని మరలా క్రమబద్ధీకరణ చేయడం కావాల్సిన అవసరం వచ్చింది. ఇది చేయటానికి ఎట్లాగు అని అంటే వాళ్ళక ఈ విషయాలు తెలియవు. ఎవరికి? లండన్లో ఉన్నటువంటి వాళ్ళకి చెయ్యాలన్నమాట. ఒక విషయం తెలియజేస్తాను, ఇందులో ఉన్నది స్వామివారికి త్రిపుండ్రం ఎలా ధరింప చెయ్యాలి అని చెప్పి ఉంటే, అష్టోత్తరశత దివ్య తిరుపతి క్షేత్రాల్లోనూ కూడాను స్వామివారి తిరునామం ఇదిగో సపాదముగా అక్కడ స్వామివారు ఉన్నారు చూసారా, ఆ విధంగానే ఉండేవి పూర్వం. సరే, తర్వాత వేదాంత దేశకులు వడహలి వారు వచ్చిన తరువాత కొన్ని క్షేత్రాల్లో, కంచిలోను కొన్ని క్షేత్రాల్లోనూ వారు ఆ విధంగా మార్చడం జరిగింది. ఇది ఇట్లా ఉండాలా అట్లా ఉండాలా అని చెప్పి పెద్ద చర్చ చేసి అంతా చేస్తున్నారు అని చెప్పి వీళ్ళల్లో వీళ్ళకి గొడవలు పెట్టి, ఈ గొడవలు వీళ్ళు తీర్చలేకపోతున్నారని చెప్పి దీనిని తీసుకెళ్ళిపోయి లండన్లో తీర్మానం చేశారు. లండన్లో ఏమని తీర్మానం చేశారు వాళ్ళు? అలాగూ కాకుండా ఇలాగూ కాకుండా పిట్టాపోరు పిల్లి తెరిచింది అన్నట్టుగా, ఇటు కాకుండా, ఇటు తెంకల సంప్రదాయం నామం కాకుండా, ప్రహల్నామం కాకుండా, మధ్యలో ఉంటుంది సార్ బుధ మీద పెట్టారు. ఇది లండన్లో చేసినటువంటి పరిష్కారం వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చేసింది. అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామికి ఆ విధంగా నామకరణం వచ్చింది. 108 దివ్య తిరుపతి క్షేత్రాల్లో ఎక్కడైనా ఏ ఒక్క స్వామికైనా కూడా ఈ విధంగా తిరునామం ఉంటుందండి? లేదు. ఈ ఒక్కచోటే వీళ్ళు ఎట్లా ధరించారంటే అది చేసిన ప్రబుద్ధులు ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఇది లండన్లో చేయబడినటువంటి తీర్మానం. 1833 1843 నుండి 1933 వరకు కూడా మహంతుల పరిపాలన జరిగింది. అంటే మీరు పోవాల్సిందే అంటే వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా దేవాలయంలోంచి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడాను ఒక్కొక్క ఓడ ద్వారా లండన్కి పంపించేసుకుంటున్నారు. విలువైన వజ్రాలు, మణులు, మాణిక్యాలు, నిధులు అన్నీ కూడా పంపించేసుకుంటున్నారు అక్కడికి.
అటువంటి అని వాళ్ళు ఎందుకు కూడా వచ్చి తిరుమల పైకి రారు, కృషించరు. కానీ వాళ్ళు వదిలేయవలసి వచ్చిన స్థితి వచ్చింది. వాళ్ళే ఒక తప్పు చేశారు. ఏమిటంటే అక్కడ కొన్ని సంఘటనలు ఉన్నాయి, ఈ సందర్భంలో కొన్ని చెప్పకూడదు. ఆ కారణంగా వాళ్ళు సరే మేము వదిలేస్తున్నాం, మేము వెళ్ళిపోతాము చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారు అని అంటే, ఎవరికి అప్పగించాలి అని అంటే ఆచార్య పురుషులకు అప్పగిద్దామా అని అంటే, మేము ఆచార్య పురుషులం, మేము ఆదేశిస్తామే కానీ ఇలాంటి చేయమని అన్నారు వాళ్ళు. మరి జీర్లకు ఇస్తారా అంటే, మేము పర్యవేక్షిస్తామే కానీ పాలన చేయమని అన్నారు వాళ్ళు. కానీ ఏ యొక్క ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో ఉత్తర భారతదేశాన్ని నుంచి అన్ని చోట్ల నుంచి కూడాను భక్తుల్ని తీసుకొచ్చి స్వామివారికి సందర్శింపచేసి మరలా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేటువంటి బాధ్యత చేసేవాళ్ళు మహంతులు. ఆ మహంతులు చాలా నిస్వార్థ బుద్ధితో చేస్తున్న సేవలను చూసి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ తర్వాత ఈ తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా బాధ్యతంతా మహంతులకు అప్పగించారు. దీని గురించి ప్రత్యేకంగా ఒక లెక్చర్ పెట్టండి, 1 గంటన్నర సేపు చెప్పుకుందాం. మహంతుల పరిపాలనలో ఏమేమి జరిగినాయి, ఎవరెవరు మారారు, ఎట్లా చేశారు అనేటువంటి మాట. ఆనాటి మహంతుల యొక్క ధనాలన్నింటినీ కూడా హరించినటువంటి వాళ్ళు, అపహరించిన వాళ్ళు ఈ కాలంలో ఎట్లా ఉన్నారో 7 రోజుల తర్వాత చూద్దాం. అవి ఎక్కడికి పోవు కదా, అవి అక్కడే ఉంటాయి. ఆ లెక్కలు ఎక్కడికి పోతాయి అన్నమాట. మహావీర్ ప్రయాగ ఒకతున్నాడు అనమాట. ఆ మహావీర్ దాస్ అనేటువంటి ఒక మహంతు, ఆయన ఏం చేశాడు, ఇట్లాంటివన్నీ కూడాను మనకి ఎలా తెలుస్తున్నాయంటే శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. తరువాత 1951 నుండి మద్రాస్ రాష్ట్రంలో ఉంది ఇది. కాబట్టి మద్రాస్ దేవాదాయ చట్టం కింద పరిపాలనలోకి వచ్చింది. అప్పటికి ఒక భారతదేశ ప్రభుత్వాధీనం కింద వచ్చిందన్నమాట మహంతుల తర్వాత నుంచి. 1966 నుండి ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ దేవాదాయ చట్టానికి మారింది. ఎందుకనంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రదేశం విడిపోయింది కాబట్టి ఇక్కడ ఆంధ్ర దేవాదాయ చట్టం కిందకు వచ్చింది. 1979 నుండి తిరుమల తిరుపతి దేవస్థానములు పరిపాలన అని చెప్పేసి ఒక ప్రత్యేక తిరుమల తిరుపతి దేవస్థానములనే ఒక పాలనా సంస్థ ఏర్పడింది. 1986లో చల్లాకొండయ్య కమిటీ అనేది ఒక నివేదిక వచ్చింది అన్నమాట. తర్వాత మళ్ళీ 1987లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం అనేటువంటిది వచ్చింది. 1933 నుంచి 1951 వరకు కూడాను తిరుమల తిరుపతి దేవస్థానానికి కమిషనర్లను నియమించారు. 51 నుండి హిందూ మత చట్ట ప్రకారం కమిషనర్లను కార్యనిర్వహణాధికారులుగా మార్చారు, అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా మార్చారన్నమాట. వీళ్ళే కాక అంటే ఆ కమిషనర్ గాను, కార్యపరిషత్తులకు ఉండే ఈఓ గాను, చైర్మన్ గాను 3 పనిచేసేటువంటి వ్యక్తి చెలికాని అన్నారావు గారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంకి ధర్మకర్తల మండలికి, ధర్మకర్తల మండలి అంటే బోర్డు అన్నమాట అది, దాన్ని ఏర్పాటు చేయబడింది. దానికి చైర్మన్ నియమించారు. అది కూడా మొదటి చైర్మన్ అన్నారావు గారు. అప్పటి నుంచి చాలామంది మార్పులు చేసుకుంటూ వచ్చారు. దీని గురించి కూడా ప్రత్యేకమైన ఒక లెక్చర్ పెట్టుకున్నట్లయితే మనం చాలామందిని గురించి చెప్పుకోవచ్చు. సుమారు ఒక 2 గంటల సేపు ఉంటాయి అన్నమాట. అవన్నీ చెప్పుకునే సమయం మనకు లేదు. ఆ తరువాత ఎంతమంది ఈవోలు మారారు దాని గురించి కూడా ప్రత్యేకమైన లెక్క ఉంటుందన్నమాట. వీరే కాకుండా ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరించింది కాబట్టి, ఎన్నో విభాగాలు, ఎన్నో డిపార్ట్మెంట్లు వచ్చినాయి కాబట్టి ఇందులో వీళ్ళందరిలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన యాత్రికుల యొక్క సేవతో పాటు ధర్మ ప్రచారం, వేదాల పరిరక్షణ, ఆగమ పరిరక్షణ, ఆగమ గ్రంథ ప్రబంధ ప్రచురణ, దివ్య ప్రబంధ ప్రచురణ, ఇతిహాస పురాణాల ప్రచురణలు, సంగీత సాహిత్య శిల్పకళా పోషణ, అన్నదానం, ప్రాచీనాలయాల జీర్ణోద్ధరణ, నిర్మాణం మొదలైన అనేక సేవలు అందిస్తూ సాటిలేని కార్యక్రమాలు, లోటులేని సాటిలేని కార్యక్రమాలు మూలం తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక పేరు తెచ్చుకుంది. చక్కగా నభూతో భవిష్యతి అన్నట్లుగానే చక్కగా ఉంది. ఆధ్యాత్మిక వినీలాకాశంలో ప్రాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం.
అంటే వివిధ ఉపచారాలతో ఉత్సవాలతో భగవంతుని విశేషంగా పూజించి భగవద్ అనుగ్రహం కోసం భగవంతునికి ప్రదక్షిణం చెయ్యాలి. దాని ఫలితంగా దుష్టవాసనలు, విపరీత బుద్ధులు, కుతర్కాలు, దుష్టభావాలు, దుష్టహేతువులు, నాస్తికత్వము నశించి శ్రద్ధతో కూడిన మంచి ప్రపత్తిభావం ఏర్పడుతుంది అని చెప్పి ఆగమ గ్రంథాలు తెలియచేస్తున్నాయి. దేవాలయ పరిపాలనలో పాటించవలసినటువంటి పైన చెప్పిన విధులన్నీ కూడాను పాటింప చేయవలసినవి, ఆచరించవలసినవి, ఆచరింప చేయవలసినవి. ఈ ముఖ్య విధులు నిషేధాలు గురించి వైష్ణవ ఆగమాలు స్పష్టంగా తెలియచేయబడ్డాయి. దేవాలయ వాస్తు వ్యవస్థీకరణ, పూజా విధానం యొక్క స్థిరీకరణ, విగ్రహ శిల్పం యొక్క ప్రమాణీకరణ, అర్చనా సంబంధీ ఆచారాల నిర్ణయం మొదలైనటువంటి కూడాను ఆగమశాస్త్రాలకు సంబంధించినటువంటివి. ఆగమాలు భాగవతులకు మాత్రము వాళ్ళ మేధా సంపదలకు కూడా చిహ్నాలు. ఆలయ నిర్వహణాధికారులందరూ కూడాను భాగవతులు వంటి వారు. ఆలయ నిర్మాణానికి ప్రణాళికలు వేసి నిర్మింపజేయటం, విగ్రహాలు తయారు చేయించడం, వాటిని ప్రతిష్ఠింపజేయడం, నిత్య నైమిత్తిక క్రియాకలాపాలు జరిపించడం, మరమ్మతులు చేయించడం, ప్రాయశ్చిత్తాలు చేయించడం మొదలైనటువంటి పరిపాలనా పనులన్నీ కూడాను ఈ భాగవతులే నిర్వహించాలి, నిర్వహించేవారు, నిర్వహిస్తున్నారు. భగవంతుని మీద అచంచల భక్తియే ఈ భాగవతులకు ఉన్నచో వారు ఈ కర్తవ్యాన్ని ఆచరించగలరు. ఆగమం యొక్క తత్వ ఆలోచన ప్రకారం భగవంతునికి భక్తునికి ఇద్దరికీ మధ్య అనుసంధాన దీక్షను పొందినటువంటి వాళ్ళు ఎవరు? అర్చకులు. కాబట్టి ఆగమాలు అర్చకుల విధులను ప్రత్యేకంగా తెలియచేస్తున్నాయి. అర్చక లక్షణాలు ఏమిటంటే అర్చకస్య తపోయోగాత్ పూజాయాశ్చ అతిశాయనాత్ అభిరూప్యాచ్చ బింబస్య త్రిధా సన్నిహితో హరిహి. అంటే ఒక రాజు, రాష్ట్రము, గ్రామము, యజమానుడు, ఆచార్యుడు, అర్చకుడు, పాచకుడు, పరిచారకుడు ఈ మొదలైన వాళ్ళందరికీ కూడా ఇష్టకామ్యాలు సిద్ధించి పరమపద ప్రాప్తి యగుగాక అని ప్రతినిత్యము లోక కళ్యాణం కోసం సంకల్పాన్ని చేస్తూ నిరూపిస్తున్నారు అర్చక స్వాములు. తద్వారా చేతనోద్ధరణ జరుగుతున్నది. ఇది ఆగమశాస్త్ర సంప్రదాయం. అర్చకుడు తన శీలం వలన, నడవడిక వలన, అర్చనా విధులను నిర్వహించడంలో చూపే అభినివేశం వలన ప్రతిమలో దైవత్వాన్ని సాధిస్తారు. శిలాప్రతిమను దేవునిగా రూపొందించడం అర్చకునికే సాధ్యం. పురుషోత్తమాచార్య స్వామి వారు చెప్పారు, దైవాధీనం జగత్ సర్వం తద్దైవం మంత్రాధీనం తు దైవతం, మంత్రం తు బ్రాహ్మణాధీనం. ఎంత గొప్పగా చెప్పారు. కనుక ఈ మంత్రానుసంధానం సరిగ్గా జరుగుతున్నదా లేదా అని తెలియాలి అని అంటే అది వినగలిగే శక్తి ఉండాలి ముందు. అది వినగలిగే జ్ఞానం ఉంటే విని సరిగ్గా ఉందా లేదా అనేటువంటి చెప్పగలిగితే అని అంటే ఈ పాలకులకు కూడాను కాస్త జ్ఞానం అనేది ఉండాలి. అర్చకుడు తన వృత్తిలో ఉపదేశాన్ని, దీక్షను పొందిన తరువాతే అర్చక పదవిని పొందుతున్నాడు. కాబట్టి ఆగమ విషయంలో అవగాహన కలిగి ఉండాలి. దీనికోసం అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ అని చెప్పి శ్రీమద్భాగవత రఘునాథాచార్య గారు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా శిక్షణ అంటే మీకు తెలియవని అర్థం కాదండి స్వామి, మీకు అందరికీ ఒకసారి రిఫ్రెష్ కోర్సు లాగా మరలా అన్నీ మననం చేయడం, గుర్తు చేయడం కోసం చేస్తున్నాము అని చెప్పి చేర్పించారనమాట. ఆ విధంగా చెప్పకపోతే మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా చేసినట్లయితే దైవంతో వాళ్ళు తాదాత్మ్యం చెందుతారు. కాబట్టి అర్చక స్వాములు సామాన్య భక్తునికి దైవానికి మధ్య అర్చకులు అనుసంధానంగా ఉంటారు. అప్పుడు వాళ్ళ పూజలు ఫలవంతం అవుతాయి. భగవదారాధన సమయంలో భగవంతునిలో తాదాత్మ్యం చెందటానికి ఉపదేశం, దీక్ష అనేటువంటివి అర్చకునికి అర్హత కలిగిస్తాయి.
భగవంతుడు తప్పక రక్షిస్తాడు అనే విశ్వాసంతోనే, రక్షిష్యతి ఇది విశ్వాస అన్నదాంతో భక్తితో ప్రపత్తితో ఐహిక ఫలాపేక్ష లేకుండా అర్చన చేసే వ్యక్తి ప్రపంచ శాంతి కాముకుడు అని భృగు మహర్షి ప్రకీర్ణాధికారంలో చెప్పారు. అంటే దుఃఖమయమైనటువంటి ఈ ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే శరణ్యము అని నమ్మిన వారు కొందరికి కూడాను భాగవతులు, అర్చకులు, భగవంతుని పరిచారకులు, ఏకాంగులు వీళ్ళందరూ కూడా ప్రపంచమంతా భగవద్రూపమే అని విశ్వసించి సర్వభూత దయాపరుడైనటువంటి పరమాత్మతో పరమాత్మ సేవలో ఫలాపేక్షారహితంగా భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నారు, చెయ్యాలి. దేవాలయంలో నిత్యార్చన అనేటువంటిది ఒక పవిత్ర కార్యం. ఆ పవిత్రతను కాపాడేది విధిగా అర్చకుడే కదా. ఆగమాలలో, ధర్మశాస్త్ర గ్రంథాలలో అర్చకులకు ఈ ముఖ్యంగా చెప్పబడినటువంటి నిషేకాది సంస్కారాలు పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు విప్రులు, వేద విధులు, శ్రేష్ఠులు, ధార్మికులు, జ్ఞానతత్పరులు, సౌమ్యులు, జితేంద్రియులు, శుద్ధులు, విష్ణుఆరాధన తత్పరులు, సంశయరహిత మానసులు, సముద్రం దాటి వెళ్ళని వారు ఉత్తమ అర్చకులుగా నిర్మింపబడ్డారు. దేవాలయం ప్రజలందరి సంస్థ అయినా అందులో నిత్యం అర్చన జరిపి పవిత్రతతో రాష్ట్రానికి, దేశానికి మేలు కలిగించడంలో ప్రధాన బాధ్యత అర్చకునిది. అతనికి సకల సౌకర్యాలు కలిగించవలసిన బాధ్యత ప్రధానంగా పరిపాలకులది, ప్రజాప్రతినిధులది. అర్చకుడే ఆగమ సంప్రదాయాలు తెలిసిన వారిని పరిచారకులుగా నియమించుకుంటారు. గర్భగుడి వెలుపల జరిగే విధులకు అర్చకుని సూచనానుసారము ఆలయ పరిపాలకులు ఇతర ఉద్యోగులను నియమించుకుంటారు. అర్చకుడు ఆధ్యాత్మగుణ సంపన్నుడు, స్వాధ్యాయపరుడు, శీలవంతుడు, సత్యవాది, జ్ఞానశీలుడు, యోగవిదుడు ఇన్ని కలిగి ఉండాలి. గృహస్థుడైనా బ్రహ్మచారి అయినా భక్తితో అర్చన చేయాలి అని క్రియాధికారంలో భృగు మహర్షి చేత 9వ అధ్యాయంలో చెప్పబడింది. అర్చకుడు బ్రాహ్మణములందు చెప్పబడినటువంటి సర్వకర్మలను నిర్వహించాలి. ఉత్తమోత్తముడైనటువంటి జీవన విధానం గడపాలి. విష్ణుభక్తి విహీనమైన సేవ నిష్ఫలమైనట్లే. నిత్యాచారాలను పాటించని సమస్త క్రియలు నిష్ఫలములు. అంటే అర్చకుడు తప్పకుండా నిత్యాచారాలను పాటించాలి. అర్చకునితో హరి ఎల్లప్పుడూ ఉంటాడు. కారణం వారి యందు హరి ఉండుటయే. అర్చకుడు చరరూపి అయిన హరియే అనడంలో సంశయం లేదు అని భృగు మహర్షి క్రియాధికారంలో సెలవిచ్చారు. రూపద్వయం హరే ప్రోక్తం బింబం అర్చక ఏవచ బింబత్వావాహనాదూర్ధ్వం సదా సన్నిహితో అర్చక అని. మదనం వలన అగ్ని ప్రజ్వలించినట్లే విష్ణు మధ్యాహ్నం ఆ విష్ణు మదనం వలన విష్ణునామస్మరణం అనేటువంటిది ప్రాతర్మధ్యాహ్న సాయం రాత్రి కాలాల్లో మదనం చేయటం వలన అగ్ని ఎలా ప్రజ్వలించిందో అట్లాగే భగవంతుడు కూడా మనలో ఆ విధంగా తేజోవంతుడై ప్రకాశిస్తాడట. ఎప్పుడూ భగవంతుని సేవ చేస్తుంటారు కాబట్టి అర్చకులకు ఆ విధమైన తేజస్సు రావడం అనేటువంటిది సహజం. అంటే స్వరూపము, ప్రసన్నవదనము, ప్రసన్నములైనటువంటి చూపు కలిగినటువంటి ఆ ప్రతిమను సువర్ణంగా లేదా రజతంతో కానీ ఏ విధంగా చేసినా సరే కూడాను శక్త్యనుసారం, సమయానుసారం వాళ్ళు ఆ పూజా విధులను గనక ఆచరించేసేట్లయితే ఫలం మాత్రం సమానంగానే ఉంటుంది. అది సక్రమంగా జరిగేట్టుగా చూడవలసిన బాధ్యత పాలనాధికారులది. దీనికోసం ఎన్నో విధులు చెప్పబడ్డాయి. కొన్ని ఎన్నో విధులు వాటన్నిటిని కూడా ఇక్కడ నేను చెప్పాను. దేవాలయంలో పాటించవలసిన విధుల గురించి తెలియజేశారు. నేరుగా ఆగమ గ్రంథాల్లో చెప్పబడ్డ విషయాలన్నీ కూడా నేను రాసిచ్చాను మీకు అందరికీ కూడా వీటన్నిటిలో. ఆ తరువాత ఈ దిట్టం అనేటువంటి దాంట్లో సవాల్ జవాబ్ అనేటువంటి గ్రంథాల్లోనూ
గత 200 సంవత్సరాలలో దేవాలయ పరిపాలనా విధానం ఎలా జరిగింది, ఎలా జరగాయి అనే విషయాలన్నీ కూడా మనకని తెలుస్తాయి. వాటిని ఇక్కడ సంగ్రహంగా కేవలం ఒక 50 పేజీలలో మీకు నేను అందజేస్తున్నాను. 50 పేజీలలో ఈ మొత్తం గత 200 సంవత్సరాలలో జరుగుతున్నటువంటి దేవాలయ పరిపాలనా విధానాలు, శ్రీరంగంలో పాంచరాత్రాగమానుసారం జరిగినటువంటి దేవాలయ పరిపాలనా విధానాలు, మేల్కోటలో పాంచరాత్రాగమానుసారం జరుగుతున్న పాలనా విధానాలు, అదేవిధంగా అహోబిలంలో నరసింహస్వామి నవనారసింహస్వామి యొక్క అక్కడ జరుగుతున్నటువంటి విశేషాలు, ఇక్కడ ఎట్లయితే కళ్యాణోత్సవం ముఖ్యమో అక్కడ కళ్యాణోత్సవానికి ముందుగా పారువేట ఉత్సవం చాలా ముఖ్యం. నరసింహస్వామి వేటకు బయలుదేరి వెళ్ళి అన్ని గ్రామాలకు వెళ్ళిపోయి నా కళ్యాణానికి మీరందరూ చేసి సుమారు ఒక 350 గ్రామాల్లో సంచరిస్తారు స్వామి. అక్కడ నుంచి అక్కడ సుమారు ఒక 45 రోజుల పాటు కళ్యాణోత్సవం జరుగుతుంది అహోబిల క్షేత్రంలో. అది దర్శించవలసిందే, తరించవలసిందే. నరసింహానుగ్రహం పొందే లక్ష్మీ నృసింహము మదేహి కరావలంబం. ఇక సింహాచల క్షేత్రంలో ఉండేటువంటిది కూడా పాంచరాత్రాగమానుసారం పరిపాలనా విధానాలే. ఈసారి గనక ఒక్కొక్క దేవాలయంలో ఉండేటువంటిది ఎట్లయితే మనం ఇప్పుడు ఈ దేవాలయంలో చెప్పుకున్నామో అలా మిగిలిన వాటికి కూడా ఒక్కొక్క విధంగా చెప్పినట్టయితే వాటికి కూడా ప్రత్యేకంగా ఉపన్యాసాలుగా తీసుకుని మనం ఇంకా చెప్పవచ్చు. ఇవన్నీ కలిపితే సుమారు దాదాపు ఒక 800 పేజీల దాకా నాకు వచ్చినాయి. ఏమిటి మీరు ఇచ్చిన ఈ దేవాలయ పరిపాలనా విధానం, వైష్ణవాగమాల సారం. ఇంకా నేను శైవాగమాల జోలికి వెళ్ళలేదు. వాటి ప్రకారం వాటి వేరే ఉంటాయి. అవి ప్రస్తుతం అప్రస్తుతం. మనం మొత్తానికి దీవిషయంగా ఉంది. వీటన్నిటిని ఎవరు కూడా సేకరించలేదు. వీటిని గురించి ఆలోచించేటువంటి ఒక మంచి ఆలోచన కలిగించినటువంటి వారు కేటీవీ రాఘవన్ స్వామి వారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ విధమైన కార్యక్రమాన్ని పూర్తిగా చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతం నాకు సమయం లేక నేను అమెరికా వెళ్ళే కార్యక్రమంలో ఉన్నాను. వచ్చిన తర్వాత కానీ ఇంకెప్పుడు కానీ మరలా ఈ వైష్ణవాగమాల గురించి, ఈ విశేషాల గురించి, ప్రత్యేకంగా క్షేత్రాల గురించి చేయగలనని చెప్పి మహ్యమేతద్ అవకాశం దత్తోద్భ్యః శ్రీమద్భ్యః రాఘవన్ మహోదయేభ్యః మమ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాన్ని వ్యాహరామి. ఏవమేవ అధ్యక్ష మహోదయేభ్యః పురుషోత్తమాచార్యేభ్యः अपि अत्र संशयाः सन्ति चेत् पृच्छन्तु. एकेपि संशयाः मनसि अस्ति चेत्, यदि संशयः नास्ति चेत् किमपि ज्ञातुम् इच्छन्ति तर्हि तदापि प्रष्टुं शक्नुवन्ति. रामजी. निस्संशयाः श्रोतारः, छिन्नसंशयाः श्रोतारः सन्ति. छिन्नसंशयाः श्रोतारः तत्र अध्यक्षाः तेषां रिमार्क्स् वदन्ति अधुना. अहम् आचार्याणां शोधपत्रगत सारं संश्राव्य विरन्तुम् इच्छामि. स च सारः छन्दोबद्धः निर्मितः वर्तते मया. अधिकं समयम् असङ्गृह्यैव अहं मदीयं सारप्रकटनं समापयामि. अस्मिन् सारप्रकटने ये केचन दोषाः यदि स्युस्तर्हि वक्तारः तान् दोषान् परिष्कुर्युरिति विज्ञापयन् प्रकटनमारभे. आगमो नाम देवानाम् आगमः संस्मृतः द्विजैः तेनैव भूयाज्जीवेषु भक्तानां दैवसङ्गमः. अत्र आगमः देवागमः, देवस्य आगमनम्. आगमशास्त्रेण किं स्मर्यते, किं ज्ञायते इत्युक्ते देवस्य आगमनं स्मर्यते, आगमनम् उपदिश्यते.
తేనైవ భూయాజ్జీవేషు భక్తానాం దైవసంగమః. దేవాలయే స్థితస్య దేవస్య ఆశ్రయణేన జీవకోటిషు ఏ భక్తాः నామ ఏ దేవాలయం గత్వా భగవంతం ఆశ్రయంతి భగవంతం పూజయంతి తే దైవే తస్మిన్నేవ దేవే సంగమం యాంతి నామ లయం యాంతి ఇత్యర్థः. ఆగమేన హి శాస్త్రేణ దేవ ఆహూయతే భువి మందిరే నిర్మితే తీర్థే ఆశ్రితాను జిఘృక్షయ. భగవాన్ అనుగ్రహీతుమిచ్చతి. కాన్ అనుగ్రహీతుమిచ్చతి? స్వాశ్రితాన్ భక్తాన్ అనుగ్రహీతుం ఇచ్చతి. అనుజిఘృక్షా వర్తతే. అనుగ్రహణీయాः అనుగ్రాహ్యాः మయా ఇమే భక్తాः इति ఆశయ భగవాన్ మందిరస్థే విగ్రహే ఆగత్య తిష్టతి. ఏవం आहूत आलये देवः शिलायां लयम् एति सः. आगमिकैः विद्वद्भिः भगवान् प्रतिष्ठापितः विग्रहे लयं गच्छति. नाम विग्रहः अन्यः देवः अन्यः इति भावः न भवति. अनन्तरं प्रतिष्ठायाः पूर्वं तादृशी भावना भवेत्. किन्तु प्रतिष्ठानन्तरं मन्दिरे स्थिते विग्रहे अथवा मूर्तौ वा भगवान् एकवारं प्रतिष्ठितश्चेत् तयोर्द्वयोः विग्रह भगवतोः ऐक्यमेव तत्र परिभाव्यं वर्तते भक्तैः. अतः आहूत आलये देवशिलायां लयमेति सः. भक्ताश्च तादृशे देवे आसमन्ताल्लययुः. तत्र विग्रहे लयं गतस्य भगवतस्य पूजनेन भक्ताश्च देवे लयं यान्ति. अत एव तेषाम् आलयाः इति नाम सम्पन्नम्. आसमन्ताल्लयस्तत्र भवतीति च हेतुना भगवन्मन्दिरं तद्धि चालयः परिकीर्तितः. आलयः परिकीर्तितः. आहूतो भगवान् तत्र मन्दिरस्थे च विग्रहे पूज्यतेनेकविधिभिरुत्सवैरागमोदितैः. एवं भगवान् आहूतः एकवारम् अर्चकैः प्रधानार्चकवर्यैः शिष्यप्रशिष्यैः सह तत्र आहूतः. किं आहूतः तूष्णीं स्थितो भवति वा? नैव. विविधैः आगमोक्तैः उत्सवैः प्रपूज्यते. आहूतो भगवान् तत्र मन्दिरस्थे च विग्रहे पूज्यते अनेकविधिभिरुत्सवैरागमोदितैः. स्वेच्छया तत्र उत्सवाः न विधीयन्ते. आगमोक्तेन एव प्रकारेण एव उत्सवाः तत्र अनुष्ठीयन्ते इति भावः. विधातुम् उत्सवादीनां भवेयुः पंडिता वृताः. एतेषाम् उत्सवादीनां निर्वहणाय पंडिताः उत्तमाः द्विजाः दीक्षिताः द्विजाः सर्वे प्रार्थ्यन्ते वर्यन्ते. नाम संवृताः भवन्ति. वरणं क्रियते तेषां विदुषाम्. एवं नियुक्ता धर्मकर्तारः पालयेयुश्च मन्दिरम्. एवं अर्चकैः सह धर्मकर्तारश्च नाम पालकाः च नियुक्ताः भवन्ति. किमर्थम्? आलय परिपालनार्थं. तच्च परिपालनं कथं स्यात् इत्युक्ते अर्चकानां तथा धर्मकर्तॄणाम् उभयोरपि एकवाक्येनालयस्य परिपालनमिष्यते. तयोरुभयोः ऐक्यवाक्यता सम्पादिता भवेत्. कयोः? धर्मकर्तृमण्डलेः एवं अर्चकमण्डलेश्च मध्ये द्वयोरपि एकवाक्यता भवेत्. आगमप्रमाणानि दर्शयन्ति अर्चकाः, परिपालन सौविध्यं दर्शयन्ति कल्पयन्ति धर्मकर्तारः. एवं तयोरुभयोरपि एकवाक्येन तत्र परिपालनं विधीयते. मन्दिरस्य एकवाक्येनालयस्य परिपालनमिष्यते. एवं तच्च परिपालनम् अहं धर्मकर्ता अस्मि, मम मनसि यदस्ति तेनैव विधिना परिपालनं भवति इति भावना न जायेत मनसि धर्मकर्तुः. तर्हि किञ्च कथं भवेत् इत्युक्ते तत्पालनञ्चालयस्य स्वेच्छया क्रियते न हि स्वेच्छया परिपालनं क्रियते मन्दिरस्य धर्मकर्तृभिः परिपालकसदस्यैश्च. कथं तर्हि कर्तव्यं परिपालनम् इष्यते इत्युक्तौ भगवच्छास्त्रोदितेन पालनं तु विधीयते. भगवच्छास्त्रोदितप्रकारेण भगवच्छास्त्रोपदिष्टमार्गेण परिपालनं कर्तव्यं. भगवच्छास्त्रं नाम पूर्वमेव परिचायकवाक्येषु मया उक्तमेव. भगवच्छास्त्रं नाम भगवतः इदं शास्त्रं भगवच्छास्त्रमिति आगमशास्त्रमेव.
आगमशास्त्रोक्तप्रकारेण परिपालकैः अपि तत्र भाव्यं भक्त्या भाव्यं तत्र ये यत् कालेषु परिपालनं नाम किं परिपालनाङ्गं किं किं विधीयते किं किं क्रियते धर्मकर्तृभिः परिपालकैः एवं अर्चकैश्च इति प्रश्ने जाते ये यत् कालेषु कर्तव्याः कल्याणाद्युत्सवाः स्मृताः आगमशास्त्रेषु आगमग्रन्थेषु ये यस्मिन् काले यः उत्सवः कर्तव्यः इति विहितः वर्तते उपदिष्टः वर्तते स्मर्यते तेन पालकैरुत्सवास्ते च कारणीया यथाविधि ये यत्कालेषु कर्तव्याः कल्याणाद्युत्सवाः स्मृताः पालकैः उत्सवास्ते च नाम तेषु कालेषु ते उत्सवाः पालकमण्डलिना पालकैः अर्चकमुखेन कारणीयाः नाम अनुष्ठातव्याः इति भावः। एवम् अन्ते अर्चकः स हरिः साक्षात् इति संकीर्तितोऽर्चकः अन्तिमतया इदं स्मर्यते अस्माभिः। किमर्थमित्युक्ते अर्चकः सर्वथा सर्वदा सर्वकालेषु सर्वकार्येषु भगवन्तमेव संस्मरन् यथाशास्त्रं कार्याणि नाम कर्माणि भगवतः कर्माणि मन्दिरान्तर्गतानि कर्माणि अनुतिष्ठेत् सदा चिन्तयेत् भावयेच्च। अतः अर्चकः स हरिः साक्षात् इति संकीर्तितोऽर्चकः यतः स सर्वकालेषु हरावेव रतो भवेत्। हरौ नाम भगवती हरावेव श्रीमन्नारायणे एव श्रीवेङ्कटेश्वरे एव सर्वदा सर्वकार्येषु रतिः भवेत् तस्य अर्चकस्य नाम रतः देवे कथम् अस्मिन् दिने आगमशास्त्रे अस्मिन् एतद्दिनीय उत्सवाः कथम् अनुष्ठातव्याः इति आगमशास्त्रविधीन् चिन्तयन् नारायणे एव भगवती एव तत्र आसक्तः भवेत् सक्तः भवेत्। अतः सर्वकार्येषु सर्वकालेषु सर्वावस्थेषु हरावेव तस्य रतिः भवेत् इति हेतोः सः अर्चकः साक्षात् हरिः इत्येव संकीर्त्यते। जनैः आगमैश्च साक्षात् ये द्रष्टारः भवन्ति भक्ताः उत्सव सन्दर्भे भगवता समम् अर्चकं पश्यन्ति अर्चकम् अर्चयन्ति। अतः अर्चकस्य तादृशी भक्तिः भवेत् भगवती तन्मुखात् पालकानामपि मनसि भगवद्भक्तिः उत्तमा भवेत्। अनयोर्द्वारा तत्र भक्तानामपि सर्वकार्येषु सर्वदा भगवति भक्तिः वृद्धिमती भवेत् इति आशयः सारः आचार्याणां प्रधानवक्तॄणां यत् शोधपत्रम् अत्र समुपस्थापितं वर्तते तस्य शोधपत्रस्य सारः मया संक्षेपेण अत्र प्रतिपादितः वर्तते इति विज्ञापयन् मह्यम् अमुम् अवकाशं दत्तवद्भ्यः अस्याः इन्दिरागान्धी नेशनल् सेण्टर् फॉर दि आर्ट्स् इत्यस्याः संस्थायाः एतत्प्रान्तीयसञ्चालकाः सन्ति डॉक्टर KTV राघवन् महोदयाः तेभ्यः महोदयेभ्यः मदीयान् कार्तज्ञपूर्णान् प्रणामान् समर्प्य विरमामि। वृद्धाः ज्येष्ठाः कृतभूरिपरिश्रमाः अत्र विराजन्ते। डॉक्टर तट्टा विजयराघवाचार्य महोदयाः तेषां कृतेपि विनम्रान् नमस्कारान् समर्प्य विरम्यते मया। स्वस्ति। एतावत्पर्यन्तं सम्यक् सत्रं चालितं वर्तते। सत्रे अस्मिन् विजयराघवाचार्याः तेषां गम्भीरम् उपन्यासं दत्तवन्तः। तत्र बहवः विषयाः संस्पृष्टाः। आलयनिर्वहणे आलयप्रवेशं ये कुर्वन्ति जनाः भक्ताः तेषां विधयः के सन्ति
इत्यादि विषयान् अत्र सम्यक्तया प्रतिपादितवन्तः। एवमेव तेषां प्रवचने ये ये अंशाः मुख्याः वर्तन्ते तान् सर्वान् सम्यक् सङ्ग्रहरूपेण अस्माकं कृते उद्बोधितवन्तः अस्य सत्रस्य अध्यक्षवर्याः श्रीमान् पुरुषोत्तमाचार्यवर्याः। तयोः द्वयोः कृते इन्दिरागान्धी राष्ट्रीयकलाकेन्द्रस्य पक्षतः अहं कार्तज्ञं व्याहरामि, पुनः पुनः धन्यवादान् व्याहरामि। किमर्थम् इत्युक्ते स्वल्पे समये मया उक्तमस्ति अत्र आगत्य भवन्तः अस्मिन् विषये अस्यां शीर्षिकायामेव भवताम् उपन्यासः भवतु इति तथा ते झटिति अङ्गीकृतवन्तः। कृतभूरिपरिश्रमाः आगमविषये टेम्पल् कल्चर् विषये अपि मम आचार्यपठनकालतः अहं पश्यन् अस्मि। ते टेम्पल् कल्चर् कोर्स् चालितवन्तः, एकेन हस्तेन तैः कोर्स् सर्वं चालितमस्ति। बहवः छात्राः आकृष्टाः आसन् तस्मिन् काले, अहमपि तस्य छात्रः एव आसम्। अनन्तरम् अत्र विराजमानाः पीटीजी भरतशेखराचार्याः प्रसिद्धविद्वांसः, तिरुपतौ एस्पी वेदिक यूनिवर्सिटी मध्ये अध्यापकरूपेण असिस्टेण्ट् प्रोफेसर् रूपेण कार्यं कुर्वन्तः सन्ति। एतेपि एतेषां महोदयस्य छात्राः एव, एतेषां महोदयस्य निकटे एव शोधकार्यं कृतवन्तः, PhD समापितवन्तः। एवम् अत्र आगताः श्रीमान् BV रामानुजाचार्याः धर्मगिरितः श्री वेङ्कटेश्वर वेदविज्ञानपीठस्य अध्यापकाः सन्ति, एते अत्र विराजमानाः सन्ति। अत्र श्रोतारः पश्यन्तु, सर्वदा श्रोतारः छात्राः भवन्ति। आचार्यस्तरे वा शास्त्रीस्तरे वा प्राक्शास्त्रीस्तरे वा छात्राः आगच्छन्ति, तिष्ठन्ति, उपविशन्ति, किमपि वार्तालापं कृत्वा श्रुत्वा अश्रुत्वापि गच्छन्ति। किन्तु अद्य अत्र आगतौ द्वौ अध्यापकौ प्राध्यापकौ प्रोफेसर् स्तरीयाः सन्ति। भरतशेखराचार्याः BV रामानुजाचार्यवर्याः भवतां शिष्यवर्याः एव। एतादृशः ज्येष्ठः वरिष्ठाः अपि अत्र श्रोतृत्वरूपेण उपविष्टवन्तः इति एतत् अस्य कलाकेन्द्रस्य वैशिष्ट्यमिति उक्त्वा भगवती पद्मावत्याः अनुकम्पा एव इत्युक्त्वा अहं विरमामि। अत्र अन्यदेकं वदामि, यावत् शक्ति वयं प्रयत्नं कुर्मः एतत् सर्वं ट्रान्स्लेशन् कृत्वा इङ्ग्लिश् भाषायां परिवर्त्य पब्लिश् कुर्मः इति। अग्रिम अवसरे पुनः कदापि श्रीमान् पुरुषोत्तमाचार्याणामपि उपन्यासः अत्र भविष्यति इति अहं सूचनाप्रायेण वदामि सभायाम्। अन्तिमे वयं सर्वदा किं कुर्मः इत्युक्ते पुष्पगुच्छम् इति वदन्ति खलु, तैः सर्वैः दीयते, किन्तु वयं तु पुष्पगुच्छं न दद्मः, सर्वदा वृक्षः समर्प्यते। अधुना तुलसी मातुः समर्पणं राघवाचार्याणां कृते प्रदातुं रामानुजाचार्यवर्याणाम् अहम् आह्वयामि। కొంచెం లోపలికి వెళ్ళి బ్యానర్ एवं पुरुषोत्तमाचार्याणां कृते तुलसी मातुः समर्पणं कुर्वन्तु इति अहं भरतशेखराचार्यवर्यान् प्रार्थयामि। ఇంతవరకు ఓపికగా కూర్చున్నటువంటి శ్రోతలందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. స్వస్తి. శాంతి మంత్రంతో సమాపన చేద్దాం. మదీయమిదమేకం నివేదనమస్తి సంచాలకానాం కృతే యదత్ర ఆచార్యాణాం ప్రవచనసమये తత్ర ఆశు అత్ర శ్లోకాः నిర్మితాः सन्ति दासेन, तेपि एतद् दशकं वर्तते। इदमपि दशकम् आचार्याणां प्रवचनसारः यः वर्तते तत्सार एव एतद् दशकरूपेण निर्मितः वर्तते। यथा शक्ति यथावकाशं तत्र प्रकाशनम् अस्य भवतु इति विज्ञापनं भवति। अवश्यम्। अत्र सर्टिफिकेट् डिस्ट्रिब्यूशन् अस्ति। राघवाचार्य महोदयम् अहं प्रार्थये पुरुषोत्तमाचार्याणां कृते अध्यक्षपदे विराजमानेभ्यः तेभ्यः सर्टिफिकेट् दीयतामिति प्रमाणपत्रम्। एवं भरतशेखराचार्यवर्यम् अहं प्रार्थये तेषां गुरुचरणानां कृते
इंदिरागान्धी राष्ट्रीय कलाकेन्द्र पक्षतः सर्टिफिकेट् प्रमाणपत्रस्य प्रदानं दीयताम्। एतेषां कृते प्रमाणपत्रस्य आवश्यकता नास्ति, तथापि ते एव प्रमाणं। प्रमाणभूतानां कृते प्रमाणपत्रं दत्त्वा प्रमाणीक्रियते अत्र। एवम्। अधुना अस्य सत्रस्य कोआर्डिनेटर् रूपेण अस्ति MS रामडुगु साई शिरीष, तस्याः कृते सर्टिफिकेट् प्रदातुं पुरुषोत्तमाचार्यान् प्रार्थयामि। एवं श्री हर्षः अस्ति। अस्य सत्रस्य अन्यः कोआर्डिनेटर् अस्ति तूपुराणि साई श्रीहर्ष, तस्मै सर्टिफिकेट् दीयताम् इति राघवाचार्य महोदयं प्रार्थयामि। अस्य सत्रे अस्मिन् सत्रे एव नास्ति, केवलं सर्वदा अत्र यत्किमपि कार्यं चलति संस्कृतस्य वा सांस्कृतिकं वा भवतु, रामजी महोदयः योगा शिक्षकः अस्ति, सः आगत्य पार्टिसिपेशन् करोति, प्रश्नान् अपि पृच्छति, उत्तमः छात्रः सहयोगी अस्ति अस्माकं, तस्मै प्रमाणपत्रं दीयताम् इति द्वयोः कृते प्रार्थनां समर्पयामि। अनन्तरं शिष्यस्य भरतशेखराचार्यवर्यस्य प्रमाणपत्रं दीयताम् इति पार्टिसिपेण्ट् रूपेण अहम् आचार्यवर्यं प्रार्थयामि। एवं पुरुषोत्तमाचार्य महोदयं BV रामानुजाचार्य वर्याणां कृते सर्टिफिकेट् दीयतामिति। अन्ये छात्राः आगच्छन्ति। DSP रामकृष्णः दिट्टकवि इति उक्तमस्ति आचार्यैः, तस्य सर्टिफिकेट् दीयतामिति प्रार्थयामि। అటు నుంచి వచ్చి తీసుకోండి, కొంచెం లోపలికి ఉంటారు అప్పుడు. ధనుష్ ఇంకోటి ఏంటి సాయి సాయి छायाचित्रग्राहकः श्रीकांत रेड्डी आगमछात्रः विश्व राष्ट्रीय संस्कृत विद्यापीठस्य मल्टी टैलेंटेड पर्सन इन नेशनल संस्कृत यूनिवर्सिटी। ఇంకా ఉన్నారా? ఎవరు? ఆయన వెళ్ళిపోయారా? कल्याणार्थीनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम्। स्वस्ति।